చర్చ్ గైడ్ 7:52 తోమకారు కేరళకు వచ్చారు. అక్కడ వచ్చి 7 గుడి చేశారు. అక్కడ చేసి అటే వచ్చి మన కన్యాకుమారి పక్కన ఒక గుడి చేశారు. దాన్ని చేసి అటే వచ్చి మన శాంతం చర్చి మైలాపూర్ మెయిన్ బీచ్ పక్కనే మహాదేవునికి రాజా పడిన మాట్లాడారు. మాటన్నీ అయిపోయింది. అప్పుడు రాజా ఏదో మీరు ఎట్లా కొట్టాలని చూస్తున్నారు. తోమకారు తెలుస్తుంది. ఇక్కడికి 10 కిలోమీటర్లు నెట్టు ముందు శాంతం చర్చ్. అప్పుడు రోడ్ లేదు, లైట్ లేదు, బిల్డింగ్ లేదు. ఈ గుడి లేదు, ఈ గుడి లేదు, అన్నీ కొండలు. అక్కడికి నడిచే లోపల వచ్చి చూస్తే అన్నీ బాగలేదు. అక్కడ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి లోపల వచ్చి 13 సంవత్సరాల దీంట్లో వచ్చి ప్రార్థన చేస్తారు. మోర్చలు దాంట్లో చేపెట్టి 13 సంవత్సరాల వచ్చి ప్రార్థన చేశారు. చేసిందో వాళ్ళు మహాదేవి రాజా చేసింది వెళ్ళిపోతారు. తోమగారు చేసింది వాళ్ళు వస్తున్నారు. ఈ లోపల అన్నీ చూస్తారు. మనం ఏ పక్క వచ్చామో ఆ పక్క పోతే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు. ఏ పక్క పోవాలో తెలియదు. అక్కడ రెడ్ మార్క్ చూడు కింద అక్కడ కాలు పెడుతున్నారు. ఆ కిటికీ చూడు, ఆ మొదట కిటికీ లేదు, అన్ని రాయలు అన్ని కొండలే. అప్పుడు అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ కొట్టుగా అట్టే అర్థమైందా? ఇప్పుడు ఒక రెడ్ మార్క్ ఉంది. దాంట్లో ఏముంది చూడండి. ఏముంది? రెడ్ మార్కులు చూడండి. రెడ్ మార్కులు చూడండి. ఫింగర్ రెడ్ మార్క్ ఉందండి. రెడ్ మార్క్ ఉంది. ఆ లోపల ఏముంది? చెయ్యి ఉందా? అదే ఇక్కడ కాలు పెడుతున్నారు. ఫింగర్ కాలు పెట్టాడు, చేయబెట్టి ఎక్కినట్టుండు. ఇక్కడ కాలు పెడుతున్నారు. చెప్పేది నేను చెప్పాలా లేదు? చెప్పండి. నేను చెప్పండి. ఇక్కడ కాలు పెడుతున్నారు, అక్కడ చేయి పెడుతున్నారు. చేయి పెట్టి అట్లనే ఆ పక్కన పడుతున్నారు. ఆ పక్కన పెద్ద రాయిలు వచ్చి ఒక సెల్లు చేస్తున్నారు. దాంట్లో నిజంగా 18 దాంట్లో రక్తం వచ్చింది, బ్లీడింగ్. ఇంకొకటి చాలా మనుషులు వచ్చారు. అందుకు ప్రార్థన చేయడానికి నీళ్ళు కావాలి. అప్పుడు తొమ్మగా ప్రార్థన చేయడానికి కొట్టి ఓపెన్ అయ్యి ఎప్పుడు వచ్చారు. అప్పుడు పైకి వస్తుంది. సెంట్ థామస్ పెద్దగొండ అక్కడ ప్రార్థన కొట్టి చంపేశారు. బాడీ తీసుకుని శాంతి చర్చి సమాజం